శివాయ. కార్తీక మాసం 6వ రోజు పారాయణం. ఈరోజు మందరుని కథ గురించి, ద్వాదశి విశిష్టత గురించి, ధర్మవీరుని చరిత్రము, సాలగ్రామ దాన మహిమ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గణేశుని స్మరించుకొని కథ చెప్పుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓ మహారాజా, కార్తీక మాసంలో శ్రీహరిని ఎవరైతే అవిస పువ్వులతో పూజిస్తారో వారికి చంద్రాయన ఫలం కలుగుతుంది. గరికతో కాని కుశలతో కాని పూజించిన వాళ్ళు వైకుంఠానికి వెళ్తారు. అలాంటి కథ ఒకటి చెబుతాను, శ్రద్ధగా విను అని ప్రారంభిస్తాడు వశిష్ఠుడు. కళింగ దేశంలో మందరుడు అనే బ్రాహ్మణుడు స్నాన సంధ్యా వందనాలన్నీ వదిలేసి పరులకు కూలి పని చేస్తూ ఉండేవాడు. అతనికి అన్ని శుభలక్షణములు కల సుశీల అను భార్య ఉండేది. భర్త ఎలాంటి వాడైనా భర్త యందే అనురాగం కలిగి ఉండేది ఆ సుశీల. అలా కొన్నాళ్లు గడిచిన తర్వాత కూలి పనితో వచ్చే డబ్బు సరిపోవడం లేదని అడవుల్లో తిరుగుతూ వచ్చిన వాళ్లను కొట్టి డబ్బు సంపాదించేవాడు. ఆ ధనముతో కాలాన్ని గడిపేవాడు. ఆ దొంగ సొమ్మును ఇరుగు పొరుగు దేశాలకు తీసుకువెళ్లి అమ్ముకొని వచ్చిన సొమ్ముతో కుటుంబ పోషణ చేసుకునేవాడు. ఇలా తన జీవితం సాగుతున్న సమయంలో ఒకసారి ఒక బ్రాహ్మణుని పట్టుకొని చెట్టు కట్టేసి కొట్టి తన దగ్గరున్న సొమ్మును లాక్కుంటాడు. అయితే అటుగా వస్తున్న క్రూరమైన కిరాతుడు ఒకడు మందరుని దగ్గర ఉన్న సొమ్మును లాక్కొని ఆ మందరుణ్ణి బ్రాహ్మణుణ్ణి చంపేస్తాడు. ఈలోగా నరమాంస వాసనను పసిగట్టిన ఒక పులి వచ్చి కిరాతుడిని చంపేస్తుంది. ఆ పోరులో కిరాతుడి చేతిలో పులి కూడా చనిపోతుంది. కొంత సమయానికి యమదూతలు వచ్చి ఆ నలుగురిని తీసుకెళ్లి కాలసూత్రమనే నరకంలో పురుగులతో నిండి ఉన్న రక్తకోపంలో పడేస్తారు. ఇదిలా ఉండగా మందరుని మరణవార్త తెలియని సుశీల నిత్యం భర్తని తలుచుకొని ధర్మ ప్రవర్తనతో హరినామస్మరణ చేసుకుంటూ సజ్జన సాంగత్యంతో జీవించేది. ఒకనాడు హరినామ సంకీర్తన తత్పరుడు, అందరిలో భగవంతుణ్ణి చూస్తున్నవాడు, నిత్యము ఆనందంగా ఉన్నవాడైన ఒక యతీశ్వరుడు సుశీల ఇంటికి వస్తాడు. ఆయనకు అతిథి మర్యాదలు చేసి, అయ్యా, నా భర్త పని మీద బయటికి వెళ్ళాడు, ఇంకా ఇంటికి రాలేదు, నేను ఆయన ధ్యానంలోనే కాలం గడుపుతున్నాను అని విన్నవించుకుంటుంది సుశీల. అందుకు ఆ యతి, అమ్మాయి, ఆవేదన చెందకు, ఇది కార్తీక పూర్ణిమ మహాపర్వదినం. ఈరోజు సాయంత్రము పురాణ పఠనము ఏర్పాటు చెయ్యు. అందుకొక దీపము అవసరమవుతుంది. ఆ దీపానికి సరిపడా నూనె నా దగ్గరుంది. నీవు వత్తిని ప్రమిదని ఇచ్చినట్లయితే దీపాన్ని వెలిగించవచ్చు అని ఆ యతి సలహా ఇస్తాడు. యతి మాటలను అంగీకరించిన సుశీల తక్షణమే ఇల్లు ఆవు మూత్రంతో అలికి ముగ్గులు పెట్టి 2 వత్తులు చేసి యతీశ్వరుని వద్ద నూనెతో వత్తులు వెలిగిస్తుంది. యతి ఆ దీపంతో సహా విష్ణువును పూజించి పురాణ పఠనం ప్రారంభిస్తాడు. సుశీల అందరి ఇళ్లకి వెళ్లి పురాణ శ్రవణం కోసం కొంతమందిని పిలుస్తుంది. పురాణ శ్రవణం అనంతరము యతీశ్వరుని ఆశీస్సులు పొందుతుంది. నిరంతరము హరిసేవ చేస్తూ కాలక్రమంలో ఆమె జ్ఞాని అయి తర్వాత కాలధర్మం చెందుతుంది. మరుక్షణమే దివ్య విమానాన్ని తెచ్చి అందులో సుశీలను కూర్చోబెట్టి వైకుంఠానికి తీసుకుని వెళ్తారు విష్ణుదూతలు. అలా వెళ్తున్న మార్గమధ్యంలో నరకంలో 3 జీవులతో కలిసి బాధలు అనుభవిస్తున్న తన భర్తని చూస్తుంది సుశీల. విమానాన్ని ఆపించి దానికి సంబంధించిన కారణం విష్ణువు దూతలను అడుగుతుంది. సమాధానంగా విష్ణుదూతలు, అమ్మా, నీ భర్త మందరుడు వేదాచారాలను వదిలేసి కూలి అయి మరికొన్నాళ్ళు దొంగయ్యి దుర్మార్గ ప్రవర్తన వలన ఈ నరకాన్ని అనుభవిస్తున్నాడు. మరొక బ్రాహ్మణుడు మిత్రద్రోహి తన మిత్రుడిని చంపి ఆదనంతో నీ భర్తకి దొరికాడు. ఇలా నరకంలో శిక్ష అనుభవిస్తున్నాడు. 3వ వాడు కిరాతుడు. అతడు నీ భర్తను ఆ మిత్రద్రోహి అయిన బ్రాహ్మణుణ్ణి చంపేశాడు. ఆ పాపానికి నరకంలో శిక్షలు అనుభవిస్తున్నాడు. ఇక మిగిలింది 4వ జీవి పులి.
ఆ పులి పూర్వజన్మలో ద్రావిడ బ్రాహ్మణుడు విచక్షణారహితుడై ఆచరించిన తైలాదిక భోజనాల వలన పులిగా పుట్టాడు. ఈ కిరాతుడితో జగడంలో అతనితో పాటే మరణించాడు. ఈ నలుగురు నరకయాతనకు కారణాలు ఇవే తల్లి అని చెప్తారు విష్ణుదూతలు. అదంతా విన్న సుశీల విష్ణుదూతలను అడుగుతుంది, ఏ పుణ్యము చేసినట్లయితే వాళ్ళకి నరకము తప్పుతుంది అని అడుగుతుంది. అప్పుడు విష్ణుదూతలు, అమ్మా సుశీల, నువ్వు చేసిన పురాణ శ్రవణం ఫలితం దారబోయడం వలన నీ భర్త పురాణ శ్రవణం కోసం ఇంటింటికి వెళ్లి ప్రజలను పిలిచిన పుణ్యం వలన మిత్రద్రోహి అయిన బ్రాహ్మణుడికి, పురాణ శ్రవణార్థమై నువ్వు సమర్పించిన 2 ఒత్తులు పుణ్యాన్ని దారపోయడం వలన కిరాతుడు, పులి ఇలా ఆ నలుగురు నరకం నుండి విముక్తులవుతారు అని చెప్పడంతో సుశీల అలానే చేసి తాను చేసిన పుణ్యాన్ని దారపోయగా ఆ నలుగురు ముక్తి పదానికి వెళ్తారు. కాబట్టి జనక, కార్తీక మాసంలో పురాణ శ్రవణం వల్ల హరిలోకం తప్పనిసరిగా పొందుతారని తెలుసుకో అని వశిష్ఠుడు చెప్తాడు. మరలా వశిష్ఠుడు, ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో వచ్చే సోమవార మహత్యము విన్నావు కదా. ఆ కార్తీక సోమవారం ఎంత ఫలాన్ని ఇస్తుందో అంతకంటే కార్తీక శని త్రయోదశి 100 రెట్లు, కార్తీక పౌర్ణమి 1000 రెట్లు, శుక్ల పాడ్యమి 1,00,000 రెట్లు, ద్వాదశి లెక్కలేనంత అనంత ఫలాలను ఇస్తాయి. మోహం వలన అయినా కార్తీక మాసంలో ఏకాదశి రోజున ఉపవాసం చేసి మరునాడు ద్వాదశి రోజున బ్రాహ్మణులతో కలిసి పారాయణ చేసేవాళ్ళు సాయుధ్య మోక్షాన్ని పొందుతారు. ఈ ద్వాదశి రోజున అన్నదానం చేసిన వాళ్ళకి సమస్త సంపదలు అభివృద్ధి చెందుతాయి. మీరు ఏ ఇతర పుణ్యకార్యాలు చేసినా ద్వాదశి రోజున వచ్చే పుణ్యంలో 16వ వంతు కూడా ఉండదు. మనకు ఎన్ని తిథులున్నా కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి అత్యంత పుణ్యప్రదమైనది, విశిష్టమైనది, గుర్తించుకో అని ఇందుకు నిదర్శనంగా జనకునితో వశిష్ఠుడు ఒక గాథ చెబుతాడు. మనం కూడా విని పుణ్యం సంపాదించుకుందాం. పూర్వము గోదావరి తీరంలో దురాచారుడు, పరమ పిసినుగట్టు అయిన ఒక వైశ్యుడుండేవాడు. దాన ధర్మాలు చేసేవాడు కాదు. తినకుండా ఎప్పుడూ ధనం ప్రోగు చేసుకునేవాడు. ధనధాన్యాలనే కాదు, కనీసం మాట సాయం కూడా చేసేవాడు కాదు. నిత్యము పరులను నిందిస్తూ ఇతరుల సొమ్ము కోసం ఆశపడేవాడు. ధనాన్ని వడ్డీలకు తిప్పుతూ రోజు రోజుకి డబ్బుని కూడబెట్టుకునేవాడు. ఒకసారి ఈ వైశ్యుడు ఒక బ్రాహ్మణునికి అప్పిచ్చాడు. ఆ అప్పును తీసుకోవడానికి ఆయన ఉండే గ్రామానికి వెళ్లి తాను ఇచ్చిన అప్పును వడ్డీతో సహా కట్టాలని పట్టుబట్టి కూర్చుంటాడు. ఓ ఈ రుణదాత, నేను నీ అప్పుని ఎగవేసేవాడిని కాదు, ఎందుకు అని అంటావేమో. యో జీవతి రుణీ నిత్యం నియమం కల్పమశ్నుతే పశ్చాత్తస్యసుతో భూత్వా తత్సర్వం ప్రతిదాస్యతి. ఎవడైతే రుణం తీర్చకుండా వెళ్ళిపోతాడో వాడు మరుసటి జన్మలో రుణదాతకు సంతాన రూపంగా జన్మించి ఆ రుణాన్ని తీర్చాల్సి వస్తుంది. అందువలన ఏదో ఒక రూపంగా మీ రుణాన్ని చెల్లిస్తాను, అంతవరకు ఓర్పుగా ఉండండి అని అంటాడు ఆ బ్రాహ్మణుడు. ఈ వైశ్యుడు, చాలే, ఈ కబుర్లు నా దగ్గర కాదు, నా బాకీ వసూలుకు నెలలాగే సమయం నాకు లేదు, మర్యాదగా ఇప్పుడే ఇవ్వు, లేదంటే ఇప్పుడే నిన్ను చంపేస్తా అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నిజంగానే నా దగ్గర డబ్బులు లేవు, ఇప్పటికిప్పుడు తీర్చలేను అని చెప్తాడు. మరింత కోపంతో ఆ పిసినారి ఆ బ్రాహ్మణుణ్ణి జుట్టు పట్టుకుని లాగి నేల మీద పడేసి కాలితో తన్ని అప్పటికీ కోపం తీరక కత్తితో కొడతాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేని బ్రాహ్మణుడు అక్కడే శరీరం వదిలేస్తాడు. ఆ బ్రాహ్మణుడు చనిపోవడంతో భయపడి ఆ కోమటి అజ్ఞాతంలో ఎవరికంటా పడకుండా బ్రతుకుతాడు. విధివశాన ఆ పిసినారి కోమటి తనువు వదిలి నరకానికి వెళ్ళిపోతాడు. అలా ఉండగా ఆ వైశ్యుడికి ధర్మవీరుడు అనే కొడుకుంటాడు. చాలా పరోపకారిగా, మహాదాతగా ఉంటాడు. ప్రజల కోసం చెరువులు, బావులు త్రవ్విస్తాడు, తోటలు వేయిస్తాడు, వంతెనలు కట్టిస్తాడు, పేదలకి వివాహాలు, ఉపనయనాలు చేయిస్తాడు, యజ్ఞయాగాదులు చేయిస్తాడు, ఏ భేదాలు లేకుండా అన్నదానాలు చేయిస్తాడు, ధర్మాత్ముడిగా పేరు తెచ్చుకుంటాడు. ఒకసారి ధర్మవీరుడు విష్ణు పూజ చేస్తున్న సమయంలో నారదుడు యమలోకం నుండి హరిస్మరణ చేసుకుంటూ ఈ ధర్మవీరుడు ఉన్న స్థలానికి వస్తాడు. నారదుణ్ణి చూసి
సంతోషంగా ఆర్ఘ్యము పాద్యము ఇచ్చి ప్రణమిల్లాడు. మీరు రావడం నా జన్మ ధన్యమైంది అని అంటాడు ధర్మవీరుడు. హే ప్రభు, నన్ను ఏమి చేయమంటారో ఆజ్ఞాపించండి అనగానే నారదుడు సంతోషించి, నా కోసం నువ్వు ఏమీ చేయనక్కర్లేదు, కానీ నీ శ్రేయస్సు కోసం ఒక పని చెప్తాను. కార్తీక ద్వాదశి అత్యంత ప్రియమైన రోజు. ద్వాదశి రోజున స్నాన దాన జప తపాలు విశేషమైన ఫలాన్ని ఇస్తాయి. ధర్మవీర, సూర్యుడు తులారాశిలో ఉండగా ప్రాతస్నాతులై సాలగ్రామం దానం చేసిన వారు దరిద్రులు కాని, ధనికులు కాని, యతులు కాని, వానప్రస్థులు కాని, ఇలా ఎవరైనా కాని వారి సర్వ పాపాలు దహించుకుపోతాయి. అలాగే ఇంకో ముఖ్య విషయం చెబుతాను విను. నీ తండ్రి అక్కడ యమలోకంలో పడరాని పాట్లు పడుతున్నాడు. నీ తండ్రికి నరక బాధ నుండి విముక్తి అవ్వడానికి సాలగ్రామ దానం చెయ్యు అని చెప్తాడు. అది విన్న ధర్మవీరుడు నవ్వి, నారదముని, నా తండ్రి పేరున ఎన్నో దానాలు చేశాను, వాటి వలన తొలగని నరకబాధలు ఈ రాయిని దానం చేస్తే తొలగిపోతాయా అంటూ మహర్షి మాటలు వినకుండా దానం చెయ్యలేదు. కొంతకాలానికి ధర్మవీరుడు మరణిస్తాడు. పెద్దలు చెప్పిన మాటలు, మహాత్ములు చెప్పిన మాటలు పాటించిన పాపానికి 3 సార్లు పులిగాను, 3 సార్లు కోతుగాను, 5 సార్లు ఆబోతుగాను, 10 మార్లు స్త్రీగా జన్మించి వైధవ్యం బాధలు అనుభవించాడు. 11వ జన్మలో ఒక యాచకునికి పుత్రికగా జన్మించవలసి వస్తుంది. ఈ జన్మలో కూడా పెళ్ళైన కొంతకాలానికి భర్త మరణిస్తాడు. అతని ఒక్కగానొక్క కూతురికి ఇలా జరిగిందేంటా అని ఆలోచించి తన జ్ఞాన దృష్టితో చూసి పూర్వజన్మ పాపం తెలుసుకొని తాను తెలుసుకున్నదంతా కూతురికి చెప్పి ఒక కార్తీక సోమవారం నాడు కూతురితో సాలగ్రామ దానాన్ని చేయిస్తాడు. వెంటనే మరణించిన పెండ్లి కొడుకు తిరిగి బ్రతుకుతాడు. కాలాంతరమున స్వర్గమునకు చేరుకుంటారు ఆ దంపతులు. ఆ తర్వాత ధర్మవీరుడు 23వ జన్మగా ఒక బ్రాహ్మణుని ఇంట్లో శిశువుగా పుట్టి పూర్వజన్మ సాలగ్రామ దానం పుణ్యం వలన ఈ జన్మలో దాన ధర్మాలు చేస్తూ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో సోమవారం పర్వదినాలలో సాలగ్రామ దానం ఆచరిస్తూ ఆ పుణ్యంతో మోక్షానికి వెళ్ళాడు ధర్మవీరుడు. అలాగే తాను చేసిన దాన ధర్మాల వలన తన తండ్రి కూడా స్వర్గానికి వెళ్ళి సుఖాలు అనుభవించాడు, నరకం నుండి విముక్తుడయ్యాడు. కాబట్టి జనక మహారాజా, కార్తీక మాసంలో సాలగ్రామ దానం చేయడం వలన విష్ణువు సంప్రీతుడై విశేష పుణ్యాన్ని కల్పిస్తాడు. సాలగ్రామ దానము కన్నా గొప్ప ప్రాయశ్చిత్తం లేనే లేదు. ఈ విధంగా మనము కూడా కార్తీక మాస వ్రతాన్ని ఆచరించుకొని కొంచెం పుణ్యం సంపాదించుకుందాం. రేపటి రోజు పారాయణంలో మళ్ళీ కలుసుకుందాం. సర్వేజన సుఖినో భవంతు.